హలో అండి, అందరికీ నమస్కారం. ప్రకృతి చాలా అందమైనది కదండి. అక్కడ చూసినప్పుడు మనకి ఎంతో సంతోషంగా, మనసుకి ఎంతో శాంతిగా ఉంటుంది కదా. ఆ ప్రకృతే మనకు నేర్పే ఆశ్చర్యకరమైన విషయాలు ఏమన్నది ఈ వీడియోలో కొన్ని చూసేద్దాం పదండి. ప్రకృతి నుంచి నేర్చుకున్నది ఏమంటే ధైర్యం మరియు సహనశీలత. ప్రకృతి మనకు సహనాన్ని నేర్పిస్తుంది. వానలు ఆలస్యం అయినా ముక్కలు ఎదుగుతూనే ఉంటాయి. చెట్లు పెరగడానికి సంవత్సరాలు పడతాయి. ఇది మనకు వేచి చూసే శక్తిని నేర్పిస్తుంది. ప్రకృతి నదిల ప్రవాహంలా ఎలా ఉండాలనో నేర్పిస్తుంది. నదులు ఎప్పుడూ ముందుకే ప్రవహిస్తాయి. అడ్డంకులు వచ్చినా మార్గం మార్చుకొని ముందుకు సాగుతాయి. ఇది మన జీవితం ఎప్పుడూ సాగాల్సినదేనని నేర్పిస్తుంది. అంతేకాకుండా ప్రకృతి నిస్వార్థత సేవ నేర్పిస్తుంది. పక్షులు, జంతువులు, చెట్లు మన కోసం ఏమీ ఆశించకుండా సేవలు అందిస్తాయి. ఆహారం, నీరు, నీడ, ఆక్సిజన్ లాంటివి. మనం కూడా సేవా దృక్పథంతో జీవించాలనే గుణాన్ని నేర్పిస్తుంది. ఈ ప్రకృతిలో ప్రతిదానికి ఒక కాలం అంటూ ఉంటుంది. వసంతం, గ్రీష్మం, శరదృతువు, వర్షాకాలము, ఇలా ప్రతి ఋతువుకి సమయం ఉంటుంది. ఇది మనకు ప్రతి విషయానికి సరైన సమయం ఉంటుందనే నమ్మకాన్ని ఇస్తుంది. ప్రకృతిలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పునర్జన్మ మరియు పునరుద్ధరణ. చెట్లు వేసవిలో ఆకులు కోల్పోయిన వసంతంలో మళ్ళీ పచ్చదనం వస్తుంది. ఇది మనకు నయం అవ్వడం, పునరుద్ధరణకు అవకాశం ఉండటం అనే జీవన పాఠాన్ని నేర్పిస్తుంది. అంతేకాకుండా ప్రకృతిలో చూస్తే తరతరాల ప్రభావం. ఒక విత్తనం పెరిగి పెద్ద చెట్టవుతుంది. దాని నీడను తరతరాలు వారు అనుభవిస్తారు. మన పని ఫలితాలు వెంటనే కాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడతాయి అన్న సందేశాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ప్రకృతిలో సౌందర్యాన్ని చిన్న విషయాలలో చూడటం. ఒక చిన్న పువ్వు, గాలిలో ఊగే ఆకులు, ఇవన్నీ జీవితంలో చిన్న విషయాలలో సంతోషాన్ని కనుగొనడాన్ని మనకు నేర్పిస్తాయి. ప్రకృతిలో ఉన్న ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ప్రకృతిలో ఉన్న అంతర్గత జీవన సత్యాలు మనం గమనిస్తే ప్రకృతి మనకు గొప్ప గురువు అవుతుంది.